మళ్ళీ చెప్తున్నాం. 1 ఏముంది? మీరు దేవుని ఆలయం మరియు ఉన్నారనియు, అంటే ఉంటారని ఉందా? ఇప్పుడు ఉన్నారని ఉందా? ఇప్పుడు ఉన్నారని ఉంది. అయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీలో దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదనియు మీరు ఎరగరా? పెద్ద క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఆలయం మనకు దగ్గరలో ఉండే ఆలయం ఏమంటే మనమే. మనలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది. ఇంకోటి యేసు చెప్తాడు, సత్యస్వరూపమైన దేవుని ఆత్మ నేను దేవుని అడిగి మిమ్మల్ని మీకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు. అంటే మనతో. ఇప్పుడు ఆంటీ పక్కన ఆంటీ ముందర ఫిలిప్ అన్న, ఇక్కడ కీర్తన జయతి అంటే తో అంటే పక్క పక్కన, ముందు వెనక, పైన కింద అయినది. తర్వాత సత్యస్వరూపమైన దేవుని ఆత్మ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. అంటే మన లోపల సత్యస్వరూపమైన దేవుని ఆత్మ మన లోపల ఉంది. అయితే ఇప్పుడు మనం ఎవరైనా దేవుని ఆలయం. సకల జనులు అంటే సర్వ అవయవములు శరీరము, మన మేధస్సు, మన ఆత్మ, మన ప్రాణం. అంటే చనిపోతే ప్రాణం అవుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని చిత్తం. మన ఆత్మే కాదు, మనతో పాటు 100 మందిని తప్పిపోయిన కుమారులని దేవునికి కుమారు 3 అంతలు మీరు ఫలించాలా. ఎవరిలాగా ఫలించాలా? పోయిన వారం అడిగినాను క్వశ్చన్. పోయిన వారము ఎవరిలాగా ఫలించాలి? విత్తువాడి ఉపమానంలో విత్తనమును పోలి ఫలించాలి, భూమిని పోలి ఫలించకూడదు. భూమి అంటే నేను, శరీరం. నాలా మీరు ఉండకూడదు. నాలో ఉన్న దేవుని ఆత్మలాగా మీరు ఉండాలా. నాలో ఉండే, ఇప్పుడు యేసయ్య ఎవరు? దేవుని ఆత్మ. నాలో ఉండే యేసయ్యలాగా మీరు ఉండాలా. మనం యేసయ్యలాగా తయారు కావాలా. విత్తనం అంటే వాక్యం, వాక్యం అంటే యేసయ్య. యేసయ్యలాగా తయారయ్యి 100 మంది యేసయ్యలు మనం తయారు చేయాలి. తప్పిపోయాడు. అయితే మనమే దేవుని ఆలయం అని తెలిసినప్పుడు మన ప్రార్థనలు కూడా ఉంటాయి. మన ప్రార్థనలు, మన పాటలు ఇంకొక నిబంధన ఉంటాయి. ఎందుకు ఏమని ఉంటాయి? మన ప్రార్థనలు ఎప్పుడే కానీ నేను పాపిని అని కానీ మనము నిందించుకోము. నేను పనికి బాలదా, ఒక సిస్టర్ ప్రార్థన చేస్తే విన్నా, నేను పాపిని, నేను పనికి బాలదని, నేను అది ఇది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు మా నాన్న వచ్చినారు. మా నాన్న వచ్చి నువ్వు వారసుని రాని ఆస్తికంతా తీసుకో ఎంజాయ్ అన్నాడు అనుకోండి. అప్పుడు నేను లేదు నాన్న, నేను పదవుని, నాకు గజ్జి ఉంది, నాకు పుల్లు ఉంది, నాకు ఇది చెప్తే నేను పదవుని నాన్న అంటే ఆయనకు బాధ కదా. ఆయనేమో నన్ను హత్తుకోవడానికి వస్తున్నాడు, నేనేమో పదవులాగా ఉండిపోతున్నాను. నేను పాపిని. పేతురు అంటాడు నన్ను వెంబడించు అంటే అయ్యా నేను పాపిని. మోషే అంటాడు కమాన్ ఈ పని నువ్వు ప్రవక్త వెళ్తావు, నువ్వు నేను చెప్పినట్టు చెప్తే నాకు నత్తుంది, నాకు నత్తుంది, తుత్తుంది. నీకు నత్తుంటే నాకేమి, నీకు తుత్తుంటే నాకేమంటాడు దేవుడు? అయ్యో నాకు వయసు అయిపోయింది, ఇంకా నేను నడవలేదు, నేను పోలేనయ్యా, మీరు పోండి, మీరు సేవ చేసుకోండి. నాకు వచ్చిన దాంట్లో పెన్షన్ మీకు ఎంతో అంతా ఇస్తా, చాలు. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు, మీలో అది ఎప్పుడైతే మనం పూర్తిగా విశ్వసిస్తామో మన శరీరము రోగానికి నిలయం కాదు. అక్కడ రోగాలు పరిగి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ వచ్చారు దయ్యం పట్టుకోవాలి, ఆ దయ్యాలు పారిపోయి ఇంకా నరకానికి వెళ్ళిపోతాయి, మళ్ళీ వేరే వాళ్ళు పట్టకుండా. అంతే కదా. ఎవరైనా రోగాలు వచ్చినప్పుడు గిరిపనులు నేర్పినప్పుడైతే రకరకాల రోగాలు. మన పొద్దుటూరులో అదేం నగరన అమృత నగరంలో ఇంత పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల వయసు 18, 20. ఇంటికి పోతే ఇంకో పాప చేరిగింది, ఆ పాప వయసు 30. ఇంటింటే ఉన్నారు 5వ 3వ తరగతి పిల్లల వయసు. మేనరికం చేసుకున్నారట. కానీ చాలా మంది మేనరికాలు చేస్తున్నారు కానీ ఆ ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళని ఎదుర్కో. ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మాట్లాడలే, కానీ వినపడుతుంది. మామూలుగా అయితే వినపడని వాళ్ళకు మాట్లాడలేరు,
వాళ్ళు వింటేనే కదా మాట్లాడాలి. ఇప్పుడు మనం తెలుగులో తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు కూడా తెలుగులో మాట్లాడతారు. తల్లిదండ్రులు హిందీలో మాట్లాడితే పిల్లలు కూడా వినకాలో పిచ్చకాలు కూడా ఇంగ్లీష్లో అనుకుంటున్నారు అంట. మనకు వచ్చిందే ఇంగ్లీష్లోనే అనుకుంటారు. అంతేగాని ఇంగ్లీష్ అంటే ఏదో గొప్ప అని కాదు. ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అని అడుగుతారు. తక్కువే కాదు. ఎవరి భాష, ఎవరి ప్రాధాన్యత, ఎవరి దేవుడు ఎందుకు. ఇప్పుడు ఈ 5,000 చూస్తే మీరు ఇక్కడ పెట్టుకోండి. 5,000 ఒకేలా ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? ఒకవేళ ఒకేలా ఉంటే మనము ఇది లేదనుకోండి, అని అప్పుడు ఇది మైక్ ఎక్కడ పట్టుకోవాలి, నేను పట్టుకోవాలి అన్న పెట్టినాలే. ఇవన్నీ ఇట్లే ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయంటే దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. వేరుగా ఉన్నా కానీ, మనము శరీరం వేరుగా ఉన్నా కానీ లోపల ఉన్న ఆత్మ, మన ఆత్మలో దేవుని ఆత్మ నింపబడింది. ఇప్పుడు ఈ బాటలు ఉంది, ఇంకొక బాటలు ఉంది అనుకోండి. అమ్మా దీని బాటలు వాక్యానికి ఇది అమెరికా బాటలు అనుకుందాం. ఇది ఇండియా బాటలు, మన ఆంధ్రప్రదేశ్ బాటలు అనుకుందాం. ఊరికే బాటలు లోపల ఉండేవి 2 ప్యూర్ RO వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనం బాటలు తగిన పని కదా, మనం తెలుసు బాటలు ఎందుకు తెచ్చుకునేది, లోపల నీరు పోసుకోవడానికి తెచ్చుకుంటాం. ఈ శరీరం ఎందుకు ఉందంటే మనము జంతువులాగా ఉండేదానికి కాదు, దాంట్లో దేవుని ఆత్మ నింపబడి ఉండడానికి ఉన్నాము. ఆమేన్. ఈ శరీరం ఎందుకు ఉంది అంటే దానిలో దేవుని మన ఆత్మలో, శరీరంలోనే ప్రాణము, మేధస్సు, ఆత్మ ఉంటాయి. మన ఆత్మలో దేవుని ఆత్మ నింపబడి ఉండాలా అని యేసు చెప్పినాడు, పౌలు కూడా చెప్పినాడు. నేనంట యేసయ్య అంటే దేవుని కుమారుడు. అసలు ఆయన పెట్టబడిన పేరు ఏం చెప్పినాను? యేసయ్య పెట్టబడిన పేరు యెషువా. చెప్పండి ఒకసారి, యెషువా అని పెట్టబడిన పేరు. యెషువా అంటే మన ప్రార్థన నిబంధనలో మీరు గమనించుంటారు. యెహోషువా, జాషువా, జాషువా వాళ్ళలాగా ఇది అర్థం. రక్షకుడు అని దాని అర్థం. యేసయ్య పేరు. కొన్ని పేర్లు మనకు తర్జుమా చేసే వాళ్ళలో ఇప్పుడు ఉండే జ్ఞానము వాళ్ళకి లేదు. ఇప్పుడు ఉండే జ్ఞానము వాళ్ళకి అప్పుడు లేదు. ఇప్పుడుండే ఇంటర్నెట్ అవన్నీ వాళ్ళకి లేవు. వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళ మేరకు వాళ్ళు తర్జుమాలు చేస్తారు. కొన్ని మర్చిపోకు. మనం దావీదు అంటాం, ఇంగ్లీష్లో డేవిడ్ అంటాం. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? మనకెందుకు లేవన్నీ? మత్తయి మీరు బైబిల్ మత్తయికి అనేది పేరేనా కదా మత్తయి అనేది. అయితే మత్తయిని ఎలా పలకాలంటే మత్తిత్యాహు. మార్కుని ఎలా పలకాలంటే మార్కోస్. లూకాను ఎలా పలకాలంటే లూకాస్. యోహాను సువార్త రాశారు కదా ఆయన ఎలా పలకాలి? యోహన్నన్. యేసుని ఏమని పలకాలంటే యెషువా. యెహోవాని ఏమని పలకాలంటే యాహ్వే. ఇది దావీద్ అంట కదా, దాన్ని అది ఎలా ఉందంటే దావీద్ ఇలాగా కొన్ని పేర్లలో తప్పులు ఉంటుంటే పర్వాలేదు.
ఎందుకంటే దేవునికి పేరుతో సంబంధం లేదు. ఆయనకు దేనితో సంబంధం ఉంది? మనము ఎంత లోతుగా ఆయన ప్రేమిస్తున్నాము అనేది ఆయనకు అవసరం ఉంది. అయితే మనం పొద్దునేసినప్పటి నుంచి ఈ ఆలయంలో ఏముండాలా? తెలుగు మన ఆలయంలో ఏముండాలా? అందరూ కలిసి దేవుడిని మహిమపరచడానికి ఈరోజు చాలా ఆనందం వేసింది. ఆ ఆనందానికి గల కారణం ఏంటంటే అందరూ పాటలు పాడుతున్నారు. ఆ తపలాలో ఒక లెవెల్ పోతుంది. ఈ పాటలు ఒక వీళ్ళు ఆయన పాల్గొడగా ఆయన వీళ్ళు పాడగలరు. మనకు బాగా చదివి వినేవాళ్ళు బయట వినేవాళ్ళు బాగుంటుంది. మ్యాచ్ కావాలి, సిల్క్ కావాలి. 149వ కీర్తనలో ఒకసారి చదవండి. ఇది ఏ విధంగా దేవాది దేవుడు ఆరాధింపబడుతున్నాడు. 149వ కీర్తన ఏ విధంగా ఆరాధింపబడుతున్నాడు అని దాన్ని ఆయన 149 అన్నా మొదటి నుంచి చదవండి. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఆగండి. యెహోవాకు కొత్త కీర్తన. ఈ కొత్త కీర్తన ఎక్కడ నుంచి వస్తుంది? మనం పాడిందే ఒకటే పాట పాడిందే. కొత్త కీర్తన ఎక్కడి నుంచి వస్తుంది? మనము దేవుడిని స్తుతించినప్పుడు మనం ఆయనతో ఉదయకాలంలో మనం చెప్తాడు, నాతో మాట్లాడమ్మా అన్నప్పుడు అప్పుడు మనం ఆ మాటల గురించి మనకు పాట పడుతుంది. ఆ పాట పడాలి. ఎందుకంటే ఎవడో రాసిన పాట దాంట్లో అర్థం ఏముందో మనకు తెలియదు. మన పాటలు ఏ విధంగా ఉండాలంటే ముందు చూద్దాం. కొత్త పాట పాడాలి. భక్తులు చెప్పండి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడి. ఎవరికి? యాహ్వేకి, దేవాది దేవుడు సర్వలోక దేవుడికి మనము స్తోత్ర గీతం పాడాలి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. నాట్యం అంటే ఏదమ్మా? డ్యాన్స్. మన పాటలు ఎట్లున్నాయి? డ్యాన్స్ లాగా ఉందా? ఏడ్సెట్ ఉందా? మనము కొత్త పాటలు పాడాలా? నాట్యం ఆడే సంగీతం రావాలా? ఎందుకంటే అది నిజమైన మీరు దేవుడితో ఆత్మతో నింపబడితే అక్కడ వచ్చేది నాట్యమే. నెక్స్ట్ తంబురతోను సితారతోను ఆయనను గూర్చి గానము చేస్తుంది. ఏను గూర్చి? యెహోవాను గూర్చి మనము గానము. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో దీనులు ధన్యులు. మత్తయి 5లో చూస్తే ఆత్మవిషయమైన దీనులు ధన్యులు ఉంటుంది. ఇంకొకటి చూస్తే బీదలు ధన్యులు. ఆత్మవిషయమైన దీనులు అంటే కొంచెం మెంటల్ పేషెంట్, వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు. ఆత్మవిషయమైన దీనం అంటే ఇంకొకటి ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనేది బాధపడదు. మనం ఎంత తెలుసుకున్నా కానీ మనకు తెలిసింది గోడంతే, తీరేయాల్సింది కొండంతే. ఇలా పెట్టుకుంటే మనకు తెలిసింది ఈ సర్కిల్ వస్తుంది కదా, ఏమంటారు అమ్మా? సర్కిల్ ఏమంటారు తెలుగులో? సర్కిల్. త్రిభుజం ఇట్లుంటే త్రిభుజం, ఇట్లుంటే మీరు అది ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ ఉన్నాయి కదా, తెలుగు వాళ్ళు రౌండ్ ఉంటుంది. ఏమంటారు? భూగోళం స్పియర్. గోళం అంటే స్పియర్, సంథింగ్ లైక్ దట్. మనకు తెలిసినదంతా ఇంతే అయితే తెలియదు దీనికి బయట ఉన్నదంతా. మనకు తెలిసిందే ఇంత అనుకుంటే
మనకు తెలియని దీని బయట తెలియదు అంత. అందుకే మనకు ఎంత తెలిసినా కానీ మనం తగ్గించుకోవాలి. దేవుడు మనకి ఈ విషయాలు తెలియజేస్తాడు కాబట్టి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. నాకే అని తెలుసు అని అనుకున్న వాళ్ళు తప్పిపోయిన కుమారులు. నాకే అన్ని తెలుసుకున్నాను అనుకున్న వాళ్ళు తప్పిపోయిన కుమారులు. అప్పుడు వాళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిస్థితులు ఎట్లా అంటారంటే మాకు అన్నీ తెలుసు, మాకు అన్నీ తెలుసు అంటారు. అయితే ఉదయం లేసిన మనము మన ఇది అందరు సింపుల్ ఉన్నారా? మన మన దేవుడి మన శరీరము దేవుని ఆలయము. దాంట్లో ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ నివసిస్తుంది అని సత్యస్వరూపైన దేవుని ఆత్మని యేసయ్య చెప్తాడు. పౌలు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్న సంగతి మీకు తెలియదా అడుగుతున్నాడు. అయితే ఈ ఆలయము చెప్పండి, ఈ ఆలయము సకల జనులకు ప్రార్థన మందిరంగా ఉండాలి, దొంగల గృహంగా ఇక్కడ నుంచి ఉండదు. అంటే సకల జనులు అంటే మనలో ఎవరు ఉంటారు? మనం చెప్పండి, శరీరము, ప్రాణము, ఆత్మ, మేధస్సు ఇవన్నీ కలిపి దేవుణ్ణి ఆరాధిస్తారు. అది మెయిన్. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఏ విధంగా? నాట్యముతో, ఇప్పుడు చదివిందంటారు, నాట్యముతో, తమ్ములతో, సితారాతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఇంకా ఇవన్నీ కలిపి ఒక చిన్న పాట రాశాడు ఒక ఈ 149 పేజెస్. కొత్త పాట ఎట్లా రాయాలా అంటే కీర్తన చదవాలి. ఈ పాట రాయాలి. స్తుతి స్తుతి స్తోత్రాలు. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా స్తుతులుగా ఆశీనుడా వేలాది దూతలు వేణోలతో ఆకాశ విశాలమునికి జాతం దేవదేవా స్తోత్రము యెహోవా దేవా స్తోత్రము స్తుతి స్తుతి స్తోత్రార్హుడా స్వర్గమండలములతోను సితారాలతోను గంభీరధ్వనికాల తాళంబులతో స్వర్గమండలములతోను సితారాలతోను గంభీరధ్వనికాల తాళంబులతో దేవదేవా స్తోత్రము యెహోవా దేవా స్తోత్రము స్తుతి స్తుతి స్తోత్రార్హుడా స్తుతులుగా ఆశీనుడా వేలాది దూతలు వేణోలతో ఆ పరలోకమందు మనం ఏ విధంగా అయితే పాటలు పాడి ఆయన ఆరాధించి స్తుతించున్నామో నాట్యముతో వేలాది దూతలు, వేలు అంటే వేలాది రాష్ట్రం కానీ ఎంతమంది కోట్లాది కోట్ల దూతలు అక్కడ దేవుడిని మహిమపరుస్తూ ఆరాధిస్తూ నాట్యం చేస్తూ ఆయనను ఆరాధిస్తున్నారు. మనం కూడా కలిసి ఆరాధించినప్పుడు ఆయనకు కలిగే ఆనందం వేరు. ఎందుకంటే 99 గొర్రెలు అవి నీతిమంతులైన మనుషులు పోలిన గొర్రెలే. ఈ ఒక్క తప్పిపోయిన గొర్రె పోయింది అడవిలో. ఇప్పుడు ఈ 99 గొర్రెలు కూడా ఇంట్లో లేవు, అడవిలోనే ఉన్నాయి. ఈ అడవిలో ఉన్న 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక గొర్రె కోసం పరిగెత్తున్నారు ఆ యజమానులు. పట్టుకున్న తర్వాత పార్టీ
నాట్యంతో అందరిని పిలిచి ఫ్రెండ్స్ పిలిచి కమాన్ రండి అని ఆయన పార్టీ చేసుకున్నారు. అంటే ఒక్కరు కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ కావాలి ఆయనకి. ఈ ఆలయము సకల జనులకు, అంటే సకల జనులు అంటే ఎవరెవరు? అందరూ, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, బుద్ధిస్టులు, ఇంకా ఎవరైనా నాస్తికులతో సహా ఇది అందరికీ ప్రార్థన మందిరము. ఇక్కడ ప్రార్థన అయితే మన ఆలయము ఏమైపోయిందంటే వ్యాపారం అయిపోయింది. ప్రదేశం నుంచి ఎక్కడి నుంచి డబ్బులు రావాలా, వీళ్ళని ఎట్లా కట్టాలా, వాళ్ళకి భారం అయిపోయింది. భారం అయినప్పుడు ఏం చేయాలి మనము? భారతము సమస్త జనులారా దేవుని ఎందుకు రండి. నా ఎందుకు అంటే అందరూ మన నాలుగు వస్తారు. దేవుని ఎందుకు రండి, అప్పుడు విశ్రాంతి కలుగజేసేదను. నా దగ్గర వచ్చినా కానీ విశ్రాంతి ఉంటుంది. కానీ మనం మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే డైరెక్ట్ గా దేవుడే మీకు ఏర్పాటు చేస్తాడు. నా మీద ఆధారపడి అనుకోండి, నాకు ఉన్నప్పుడు నేను ఇస్తా, నాకు లేనప్పుడు నేను పస్తుంటా, మీరు నాతో పాటు పస్తుండాల్సిందే. అదే దేవుని మీద ఆధారపడితే ఆయన ఇలాంటి దేవుడు. కీర్తన ఏదో చెప్పుకుంటున్నాడు, మన దేవుడు విశ్రాంతి దేవుడా, సమృద్ధి దేవుడా. ఎందుకంటే ఆదాము ఇద్దరు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంత సమృద్ధి అయినా ఏదైనా కూడా, ఎన్ని చేపలు, ఎన్ని చెట్లు, ఎన్ని పండ్లు, ఎన్ని జంతువులు, అలాంటి దేవుడు. నీకు వద్దంటే ఇచ్చే దేవుడు, అడగకముందే నీ అవసరం అడిగి తీర్చే దేవుడు. అయితే పరిశీలన శాస్త్రాలు వేసేటువంటి ఉపవాసం గురించి మాట్లాడేటప్పుడు ఏమని, ఉపవాసం గురించి మాట్లాడేటప్పుడు మనం లూకా 5వ అధ్యాయం చూస్తాం. లూకా 5 ఆయన ఇది కొన్ని ఈ పరిశీలన శాస్త్రులు పారంపర్య ఆచారాలు, అంటే తల్లిదండ్రుల నుంచి లేదా పక్కన వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు కదా, ఆ ఆచారాలతోటి ఈయన కోసం చేస్తున్నారు. నువ్వు విశ్రాంతి దినాన్ని బాగు చేస్తావేంటి? యోహాను చూడండి, ఆయన ఉపవాసం చేస్తున్నాడు. మరి మీ శిష్యులకు ఉపవాసం చేయరు? వస్తా వెన్ను దాని వచ్చినప్పుడు సండే కూడా వాళ్ళు వెన్నులు తెచ్చుకొని తింటారు. ఉపవాసం ఉండాల్సిన దినం కూడా ఈ మొక్కజొన్న దానికి వెన్నులు ఉంటాయి కదా, ఇంకా కలిసి అవి తీసుకొని తింటూ వస్తున్నారు. ఎందుకు ఇది చేస్తున్నారు మీరు? ఉపవాసం చేయలేదు మీరు అసలు. అంటే పారంపర్యాచారాలు, పాత పద్ధతులు అవి వర్తించవు అంటూ ఒక విషయం చెప్తాడు. చాలా చాలా లోతైన విషయం. ఇంకా లోతుగా వెళ్తే ఇది ఉపమానము. ఉపమానాలు ఏముంటాయి? పరలోక మర్మాలు ఉంటాయి. మనం అక్కడికే వెళ్ళాలా. ప్రార్థన చేసినప్పుడు నేను పాపిని, నేను నరకానికి పోల్సిన దాన్ని, నేను పనికిమాల దానిని, అవి కూడా మనం ప్రార్థన చేయాల్సిందే. నాన్న మనకు అందుకే ఇట్లాంటి ప్రార్థన చేస్తామని వేసే ఏ ప్రార్థన నేర్పిస్తాడు? పరలోక ప్రార్థన నేర్పిస్తాడు. పరలోక ప్రార్థనలో ఏముంటుంది? నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తము పరలోక మంది ఎలా నెరవేరుతుందో భూమి మీద ఫస్ట్ నాలో నెరవేరాలి. ఫస్ట్ మరి ఈ భూమి మీద నెరవేరాలి. మాకు ఇంకా అనుకున్న ఆహారము, మనము వేరే వాళ్ళ తప్పులు క్షమించాలా, అప్పుడు ఆటోమేటిక్గా మన తప్పులు క్షమించబడతాయి అనేది ఆ మాట. అయితే ఇందులో అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆయన రాజ్యము రావాలా. ఎందుకంటే మనకు కావాల్సినవి ఏమి తిందేమో, ఏమి తాగుతుందో, ఏమి తరుచుకుందో, ఏమి తిందో, ఏమి తాగుదో, ఏమి తరుచుకుందో, వీటి గురించి నువ్వు ఆలోచించవద్దు. ఆకాశ పక్షులను చూడుడి. వినకుండా ఉంటే ఏమవుతుందంటే ఆకాశ పక్షులు అనుకుంటే మనం ఆకాశం ఉండే పక్షులు అనుకుంటాం. కానీ ఇది ఏసని చెప్పినది ఆత్మీయ మర్మాలు, పరలోక మర్మాలు. ఆకాశ పక్షులు అంటే దేవుడు ఉంటాడు, దేవుడి దగ్గర ఉండే దూతలు. వాటిని చూడుడి, అవి విత్తవు కోయవు. ఇవి కూడా విత్తవు. ఇప్పుడు ఈ కాకులు, పిట్టలు అవి కూడా విత్తవు, కోయవు, ధాన్యాన్ని దాచుకోవు. కానీ వాటికి కొరత అదే
ఉండకూడదు. మీరు దేవదూతల కంటే ఈ ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. మనం అనుకుంటాం, ఇప్పుడు మూర్ఖులు ఏమనుకుంటారంటే ఒక దేవదూత కనబడతారు, ఇక అక్కడ ఒక రాయి పెట్టడము, అక్కడ దాన్ని దేవదూతకు గుడి కట్టి ఒక అమ్మాని పేరు పెట్టడము, ఏదో ఒక మరి మన బొమ్మను ఏదో ఒక పేరు పెట్టడము, ఇక పూజించడం. ఎందుకంటే ఆమె ఎగిరింది పైకి దేవదూత. మరి మనం ఎవరంటున్నాడు? మనలో దేవుని ఆత్మనే నివసిస్తుంది కాబట్టి మనము ఆకాశ పక్షుల కంటే ఈ దేవదూతల కంటే శ్రేష్ఠులం. ఇవి తెలియవు, ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి. కానీ మనం ఎంతసేపు శరీర పాపాల గురించి ఇది తాగుడు, ఇది తినుడు, తర్వాత కొంతమంది ఏమంటారంటే ఇవి తినకూడదు, కొంతమంది ఇవి తాగకూడదు, కొంతమంది ఇట్లా చేయకూడదు అంటూనే ఉంటారు. అందరికంటే ఎక్కువ చేస్తుంటారు, చెప్పేవాళ్ళే చేస్తుంటారు. మళ్ళీ వ్యభిచారం చేయకూడదు, వాడు చెప్పేవాడు మిగతా వాళ్ళకంటే డబల్ చేస్తూ ఉంటాడు. మిగతా వాడి కన్నా పొద్దున్నే పోయి వాడు జాబ్ చేసుకుని సాయంత్రం వరకు పని ఉంటుంది. దీనికి పని పడలేదు కదా, వాడికి పొద్దున్న వేసరికి చదివే పని అని స్టేజ్ చెప్తుందనే అది చేయకూడదు. ఎందుకంటే వీనికి శరీరం గురించి తెలుసు, ఆత్మ గురించి తెలియనప్పుడు శరీరం ఎప్పుడు అయితే ఆత్మకు మనం మొదటి స్థానం ఇస్తామో, మన ఆత్మలో దేవుని ఆత్మ నివసిస్తుందో ఆత్మ మన ప్రాణాన్ని కంట్రోల్ చేస్తుంది. ప్రాణంలోని మేధస్సు ఇవన్నీ, మేధస్సు మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. అది ఉండాల్సిన క్రమం. అది క్రమం ఏమంటే శరీరం చెప్తుంది, పో నువ్వు తాగుపో, నువ్వు ఆ పని చేయబో, నువ్వు ఆ చెడ్డ పని చేయి, వాడిని మోసం చేయి, వాడు చూస్తే అమ్మాయి కూడా ఉన్నాడు, వాడిని పట్టి కిందికి లాగు, వాడు చూడు పైకి వేరే మంచి స్థానానికి వెళ్తున్నాం, వాడి అసలు అక్కడికి పోనీ కూడా చేద్దాం. ఇవన్నీ వస్తాయి. అసలు మన పుట్టుక మీరు గమనించలేదు. మనం పుట్టిండేది మర్యాదగా పుట్టాలి. ఒక 10,000 కోట్ల కణాలలో మనకు ఒక కణం వీర్య కణాలు ఉంటాయి కదా, ఆ వీర్య కణాల్లో 1000 కోట్ల కణాల్లో మనము ఒకరం. మనం పోత ఈ పక్కవన్నీ ఆ పక్కవన్నీ కొట్టుకుంటా పోయి ముందు ఆ అండంలో ప్రవేశించినాం. అప్పుడే మనిషినాం. ఇప్పుడు పుట్టిన తర్వాత కూడా మళ్ళా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. ముందుకు వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆత్మీయ రహస్యాన్ని గ్రహించి మనము మన స్థాయి తెలుసుకుంటే మనం ఎవరం, దేవునికి మనకి ఏ సంబంధం? అయ్యా అన్నా బ్రదర్, మంచిగా మనం మిమ్మల్ని గ్రీట్ చేయడం, నాకు కొన్ని రోజులు తమలా నేర్పించాను బ్రదర్. ఏ పేరు? మీ పేరు? నర్సయ్య గారు ఎవరు? దేవునికి ఆయనకి ఏం సంబంధం? అందరూ ఏమై ఉన్నారా? దేవుని కుమారుడు. ప్రియ, అందరూ దేవుని కుమారుడు. దేవునికి నువ్వేమవుతావు? కూతురు అవుతాడు. కొడుకు కూతురు అవుతారు దేవునికి. అలా కాకుండా ఇంకొకరైతే మనము తప్పిపోయిన కుమారుడు అని అర్థం. మనము దేవునికి కుమారుడు, కొడుకు కూతురు కాకపోతే మనం ఎవరన్నా తప్పిపోయిన కుమారుడు, కుప్పదెట్టులు పడడం అని అర్థం. అంటే వాళ్ళమ్మ కలిగింది కానీ వాళ్ళు స్వీకరించబోయేటప్పటికి మరి కుప్పదెట్టులు పడేస్తారు. అట్లా టైపు తప్పిపోయిన కుమారుడు అని అర్థం. ఇప్పుడు ఒకవేళ మీ నాన్నకి ఒక 1000 కోట్లు ఆస్తి ఉందంటే ఏంటి పరిస్థితి? మీరు కూడా మీకు కూడా వస్తుందా ఆస్తి? సంతోషంగా ఉంటారా? మళ్ళీ బీదులుగా ఉంటారా? అంటే శాంతం అంటే అక్కడ శాంతం. మీ నాన్నకు 1000 కోట్లు ఉందనుకోండి, మీరు సంతోషంగా ఉంటారా, బాధగా ఉంటారా? ఇప్పుడున్నాయా 1000 కోట్లు మీ నాన్నకి? కానీ మన నాన్నకి 1000 కోట్లు కాదు, అంతు పట్టలేనంత సంపద ఉంది ఆయనకి. మనం కళ్ళతో చూడగలిగినది, కళ్ళతో చూడలేనిది ఈ విశ్వం అంతా. మనం రాత్రి పూట చూస్తే నక్షత్రాలు కనబడతాయి కదా, ఇదంతా ఎవరిది? మన నాన్నది.
అంటే మన స్థాయి ఏంటి? మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవుళ్ళకు పిట్ట దేవుడు కదా, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, వీళ్ళందరికీ దేవుడు ఆయన. సర్వలోకానికి, సర్వజనులకు దేవుడు ఆయన. ఒకరొకరు కాదు. స్వర్గలోకము, నరకలోకానికి కూడా ఆయనే అధిపతి. మధ్యాకాశానికి ఆయనే అధిపతి. ఇంకా మనకు తెలియని లోకాలు ఎన్ని ఉన్నాయో అవన్నిటికీ అవి తయారు చేసిన అతను ఆ దేవుడు. ఆ దేవుడే మన నాన్న. ఇంకా వాళ్ళకి నాన్న తెలీదు. మధ్యలో ఈ దేవతలు ఉంటారు కదా, వాళ్ళని మొక్కుతారు. మధ్యలో ఈ సృష్టింపబడేట్టు కదా, వాళ్ళకు మొక్కుతారు. ఇప్పుడు మా నాన్న దగ్గర ఇవి క్లీన్ చేయించాలి, అంత చెట్లు, వర్షానికి అన్ని చెట్లు, పిచ్చి చెట్లు దొరికినాయి. పనులను పెట్టుకున్నారు కూలి పనికి. రోజుకు మగవాళ్ళకి 700, ఆడవాళ్ళకి 600. ఇప్పుడు నేను పోయి మా నాన్నతో మాట్లాడుకోకుండా నేను పనులతో పోయి పనులని మనము ఎక్కువగా ఆరాధిస్తున్నాం. మనం అంటే అందరం. అయితే ఎవరిని ఆరాధించాలా అంటే తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలా. ఓకే, ఇప్పుడు ఇంకొక సంబంధం చెప్పినా మీకు ఇంతకుముందు. యేసయ్య మనకు ఏమవుతాడో, మరియమ్మ బయట కూర్చున్నప్పుడు అవేమంటుంది, వాళ్ళ శిశువు పరిగి కోసం మరియమ్మనే కాకుండా ఇంకెవరు కూర్చుంటారు బయట? పిల్లలు బయట మరియమ్మతో పాటు ఎవరు కూర్చున్నారు? యేసయ్య తమ్ముళ్ళు, చెల్లెలు కూర్చున్నారు. వాళ్ళు శిశువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏమడిగారు? అయ్యా అయ్యా, మీ అమ్మ, మీ యొక్క తమ్ముడు, చెల్లెలు వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు. అంటే ఎవరు నాకు అమ్మ, ఎవరు నాకు తమ్ముడు, ఎవరు నాకు చెల్లెలు? నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నాకు తమ్ముడు, చెల్లి. ఇప్పుడు ఒకవేళ మనం పొరపాటున తండ్రి చిత్తం నెరవేర్చాం అనుకోండి, మనం ఏమంటాం? యేసయ్యకి చెల్లి అవుతారు, శాంతమ్మ చెల్లి అవుతారు, ఫిలిప్ అన్న తమ్ముడు అవుతారు, నేను కూడా తమ్ముడు అవుతాను. అందుకే క్రీస్తుతో మనం అందరము సహోదరులము, సహోదరులము. ఏమవుతాము ఇప్పుడు? యేసయ్యకి ఏమవుతాము మనము? చెప్పండి. అన్నయ్యతాము. ఆడవాళ్ళు అయితే చెల్లెలు అవుతారు. ఇది మన సంబంధం. కరెక్ట్గా మనం తెలుసుకుంటే, యేసయ్య చెప్పిన మాటలు పట్టి చూసుకుంటే అది పరిస్థితి. అయితే మనకు మధ్యలో కూడా మోసం చేస్తున్నాడు. మధ్యలో వచ్చి మోసం ఎందుకు చేసేటాడు? ఎవరికి లాభం ఉంటుంది? పరలోక రాజ్యము తొందరగా రాకుండా ఉండడానికి ఒకడు మనం మోసం చేసేది. యేసయ్య మీకు అన్నయ్య కాదు, మీరు దేవుని కుమారులు కాదు, మీరు సైతాను కుమారులు, అందుకే యేసయ్య మీకు దేవుడు అని అంటున్నారు. మీరు నా తమ్ముళ్ళయ్యా, మీరు దేవుని కుమారులయ్యా అని యేసయ్య చెప్తా ఉంటే, యేసయ్య తను తాను తగ్గించుకొని చిన్న సంబోధనలు అంటే కూడా పిలవద్దు, మంచివాడు ఎవరు లేదు, ఆ దేవుడు తప్ప అంటే మనతో విగ్రహాలను చేస్తున్నాడు. ఎవరు చేపించలేదు? లూసిఫర్ గాడే. ఎందుకు విగ్రహాలను చేపిస్తాడంటే లూసిఫర్ అడుగుతున్నాడు ఇప్పుడు నాన్నతోటి, నాన్న ఇప్పుడు నీకు ఎవరు దేవుడు ఆత్మగా ఆత్మతోనూ ఆరాధించే వాళ్ళందరూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఎవరిని? దేవుణ్ణి. అది జరగకుండా ఇప్పుడు అడుగుతున్నాడు లూసిఫర్ గాడు. లూసిఫర్ కూడా దేవుడు సృష్టి, వాడు అడుగుతున్నాడు, నాన్న ఇప్పుడు ఎవరిని అన్నా నిన్ను ఆరాధిస్తున్నారు? నీ పిచ్చి కాకపోతే అందరూ నీ కుమారుని ఆరాధిస్తున్నారు, మరి ఆయన శిక్షించు అంటున్నాడు. ఆయన శిక్షించు, నాకు శిక్షించిన కావాలా, నాకు ఆరాధన కావాలా, నాకు సింహాసనం కావాలన్నప్పుడు నన్ను తల్లి కన్నేసి నువ్వు నరకానికి పంపించినావు కదా, మరి ఇప్పుడు అతన్ని కూడా శిక్షించే ఏ మూర్ఖుడా, నేను సర్వంతర్యామిని, నాకు అన్నీ తెలుసు, అలా తప్పు అని చెప్పింది యేసే దేవుడు అని చెప్పింది నువ్వే నాకు తెలుసురా లూసిఫర్. ఈ మాట అడగడానికి నేను చెప్తాను. నువ్వు నిజమైన పశ్చాత్తాపం పొందింటే నేను ఎప్పుడూ క్షమించినావు. నువ్వు ఈ విధంగా కీర్తితోటి నువ్వు పశ్చాత్తాపం నటిస్తున్నావు, క్షమించమంటున్నావు. ఈ క్షమాపణ కాదు, నీకు వస్తుంది నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు అంటే అందరూ దేవుని కుమారులు అయినప్పుడు, తప్పిపోయిన కుమారులు అందరూ దేవుని కుమారులు మారినప్పుడు ఈ దురాత్మలు ఎక్కడో నివసిస్తాయి? నివసించడానికి స్థలం ఉండదు. పంది పొట్టు దొరకనప్పుడు ఆ కుమారుడు లూసిఫర్ వచ్చేయమంటాడు, నాన్న నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసినాను, నన్ను కుటుంబంగా కాదు, కుమారుగా కాదు, ఒక సేవకుడిగా నీకు పడి ఉంటా అన్నప్పుడు
అని రిహార్సల్ చేసుకుంటాడు. ఫస్ట్ పోయి చెప్పే ముందు తనకు తాను చెప్పుకుంటాడు, నాన్న నేను పరలోకానికి వ్యతిరేకంగా పంపిస్తాను, నేను ఉపరిగా పనికిరాను, నన్ను కనీసం ఒక ఇక్కడ ఆకలితో అలపటిస్తున్నాను అని పోయి చెప్పుకోవడానికి పోదా అంటే నాన్న అనేటప్పటికో నాన్న ప్రతిపెట్ట వచ్చి కౌగించుకొని ఇంకా ముద్దు పెట్టుకొని పార్టీ. ఇప్పుడు ఆ లూసిఫర్ గాడు కూడా దేవుని గొడుగు కిందకి వచ్చేస్తే ఇంకా పాపం చేసి చనిపోయిన వాళ్ళంతా కూడా దేవుని వైపు, అంటే ఒక్క ఆత్మ నష్టపోకుండా మనం అందరం పరలోకం పోదాము. అప్పుడే అంటారన్నమాట, పరలోక రాజ్యము అక్కడో ఇక్కడో ఎక్కడో లేదు కానీ మీ మధ్యలోనే ఉంది. అది ఇప్పుడు మనకు సత్యం తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను చెప్పండి అందరూ, నేను దేవుని కొడుకుని, దేవుని కుమార్తెని, మొగలు దేవుని కొడుకు చెప్పండి, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెను, ఈ నా దేహము దేవుని ఆలయం, ఈ నా దేహం దేవుని ఆలయం, లోపల దేవుని ఆత్మ నివసిస్తున్నది. చెప్పండి, దేవుని ఆత్మ నివసిస్తున్నది, ఎటువంటి దురాత్మకు తావు లేదు. నేను ఈ ఆలయంలో నిరంతర ప్రార్థన ఏంటంటే, నేను పంపించుకున్నప్పుడు ఈ రాజ్యం నేను తెస్తాను, ఇప్పుడు వచ్చేటప్పుడు నీ చిత్తము నేను చేస్తాను. నీ రాజ్యం వచ్చును కాక అంటే వచ్చును కాక, మనం దేవుడు ఈ భూమి కడుగులు కాక అంటే కలిగింది, కానీ మనం అట్లా మనం తీసుకురావాలి కదా. నీ రాజ్యం నేను తెస్తాను, నీ చిత్తము నేను చేస్తున్నాను అనేది ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఊపిరి గుండెపడుతున్నప్పుడు దేవా నీకు స్తోత్రం, ఇది నిరంతర ప్రార్థన. నిరంతరంగా ఈ ప్రార్థన జరుగుతూ ఉంటే ఎటువంటి శోధనైనా ఎటువంటి ఇబ్బందులైనా మనం తట్టుకోగలుగుతాం. అర్థమైంది జరుగుతున్నా, మీరేమో మాట్లాడుతున్నారు, మీరు ఏంటి మళ్ళీ కొంచెం చెప్పింది చెప్తున్నారంటే ఇది మీకు దూరేంతలో చెప్పాల్సిందే. మీ మనస్సులో దూరేంత వరకు మనం ఎవరము, మనం దేవుని కుమారులము, మనం ఎవరము, మనం దేవుని కుమారులు. లోపల ఎవరున్నారు, దేవుని ఆత్మ నివసిస్తున్నది. మనము దేవుని ఆత్మతో నింపబడి వృక్షమైనప్పుడు, ఆవిధంగా చిన్న పెద్ద అయినప్పుడు దేవుని దూతలు వచ్చి ఎవరు పరిచయం చేస్తారు, మన కింద నివాసం ఉండి మనకు పరిచయం చేస్తారు. అందుకే దేవుని దూతలు అంటే మనం శ్రేష్ఠులు అనే మాట యేసయ్య ఉపమానంలో దాచిపెట్టి చెప్పాడు మనకి. అవి మనం ఎప్పుడైతే చేస్తుందో ఇంకా మనం రోగమా ఉండదు. మనం రోగం వస్తే గద్దించాలా, వర్షం రాలేదంటే వర్షం రా అంటే వర్షం పడుతుంది, వర్షం వద్దు ఇప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది, పంట పాడవుతుంది అన్నప్పుడు వర్షాన్ని గద్దించాలా. ప్రకృతి మన మాట వినాలా. నేను చేయు అద్భుత కార్యములు, యేసయ్య అంటున్నాడు, నేను చేయు అద్భుత కార్యములు మీరు చేయుదురు, నాకంటే గొప్పగా మీరు చేయుదురు అని అన్నాడు. మరి యేసయ్య అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా? నిజం చెప్పినాడు. మరి మీరు చేయలేదంటే ఎవరు తప్పు, యేసయ్యదా మీదా? అంటే ఎవరో చెప్తున్నారు మీరు చేయలేరు అని, ఎవరో చెప్తున్నారు, కానీ యేసయ్య చెప్తున్నాడు మీరు చేయగలరు అంటున్నాడు. ఇంకా అయిపోయింది, నా టైం అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అనుకోకూడదు. ఒక వయసు అయిపోయింది, మోకాలు లేవు, మీరు బ్రతికున్నారంటే చాలు, అదే మీ అర్హత దేవుని యొక్క కుమార్తెగా దేవుని రాజ్యం తేవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఈరోజు మీరు అది చూడండి. ఈరోజు మీరందరూ నేను మీ రాజ్యం తెస్తానన్నా, నా శాయశక్తులు నేను చేస్తా, నా జీవిత గమ్యం నేను ఎదుర్కొంటానో నాకు ఇప్పుడు అర్థమైంది, కాబట్టి నేను ఈ పని చేస్తా. ఇదే మనుషుని పని, మిగతావన్నీ జంతువుల పనులు. నువ్వు డబ్బు కోసం పోరాడుతున్నావా, ఫుడ్ కోసం పోరాడుతున్నావా, నీ పిల్లల కోసం పోరాడుతున్నావా? లాస్ట్ ఒక జోక్తో ముగిస్తా. అది ఎక్కడో చదివినాను కానీ ఎవరో చెప్పారు కదా, 5 జంతువులు, మనిషి కూడా ఒక జంతువే. మనిషి, కుక్క, సింహము, గాడిద, కోతి, ఇవన్నీ కూర్చోబట్టే అన్నిటికీ ఓకే దేవుడు అంటాడట, ఓకే మీకు అందరికీ 10 సంవత్సరాలు ఇస్తాను పో అంటాడు. 10 సంవత్సరాలు ఇస్తానంటే 20 సంవత్సరాలు ఇస్తాను పో. 20 ఇస్తా అంటే కుక్క ఎందుకు దేవుడు నాకు 20, అప్పుడు ముస్లిం 10 సార్లు అన్నాడు. తర్వాత కోతి కూడా నువ్వు నాకు 20 10 సార్లు, సింహం కూడా నాకు 20 10 సార్లు, గాడిద కూడా నాకు 20 10. ఈ మనిషి ఎట్లున్నాడు, మనిషికి ఆశ ఎక్కువ, అందుకని దేవుడు అంటాడట, వినండి
ఈ సింహం వదిలిన 10 సంవత్సరాలు, కుక్క వదిలిన 10 సంవత్సరాలు, గాడి వదిలిన 10 సంవత్సరాలు, కోతి వదిలిన 10 సంవత్సరాలు నాకు ఇచ్చేయి, మొత్తం ఎంత అయితే అప్పుడు 60 అవుతాయి, నేను 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతా అని. ఇంకా ఏమైనా జంతువులు నాకు తెలియదు. అయితే మనిషిలాగా ఒక 20 సంవత్సరాలు బతుకుతాడు. మళ్ళీ గాడిని చాకరీ చేస్తాడు 10 సంవత్సరాలు. మళ్ళీ ఇంకా కోతిలాగా పిల్లల్ని ఆడించుకుంటా మనమల్ని ఆడించుకుంటూ ఉంటాడు. తర్వాత లాస్ట్కి ఇంటికి కావాలి కుక్కనే. అంటే మనం జీవించినంత జంతువు జీవించిన జీవితం అయితే మనకు ఆ జంతువులకు ఏం తేడా? అందుకని మనం మనిషిగా ఉండాలా అని అనుకుంటే ఈ రోజే ఆత్మ విషయమై మీరు వేగిరపడండి. మీలో ఉన్న ఆత్మ గురించి ఇక్కడ ఆలోచన చేయండి. మన ఆత్మ అయ్యో నరకానికి పోతే అది నిత్య నరకం, నశించిపోతుంది. అంటే దేవునికి మనం అన్యాయం చేస్తున్నాం. మనము దేవునికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ఒక్క ఆత్మ కూడా పోకూడదు, ఆయన ఆరాటపడుతున్నాడు, అంత ప్రేమిస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? మనకు తెలియక ఇంకా 1 లక్ష రూపాయలు సంపాదించుకుందాం, 1 కోటి రూపాయలు సంపాదించుకుందాం, చచ్చిపోయే లోపల ఒక ఇల్లు కట్టుకుందాం, ఇందులో సొంత ఇల్లు ఉండాలి. ఏంటి వాడిని నిలుపుకుంటారు. ఎప్పుడు రూపాయి బియ్యం అనేది లేదు, మంచి చిట్టి ముద్దల బియ్యం తింటాం. ఇవి కాదు కోరికలు ఉండాల్సింది. ఆత్మ విషయమైన వేగిరపడినప్పుడు మన స్థాయిని దేవుడు అలా 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 పెంచుతాడు. మీరు అడగకముందే మీ కోరికలు అడగకముందే అక్కడికి అవసరాలు తీర్చిన నా దేవుడా. అడగకముందే మన అవసరాలను తీర్చే మన దేవుడు. మీరు మీ సమస్యల గురించి చెప్పి ఆయనకు అన్ని తెలుసు. ఆయన తెలిసినవి ఆయన చెప్పి మీ టైం మీరు చేసుకోలేదు. లేకుండా మనము ఈ యొక్క ఆలయాన్ని పరిశుద్ధంగా ఆత్మ విషయమై వేగిరపడుతూ ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తే ఆ దేవుడితో మనం కూడా స్తుతి స్తుతి స్తోత్రాడుడా స్తుతుల ఆశీర్వా వేలాది దూతలు వేలోల పొగడి ఆశంశాలకి చాటం దేవదేవా స్తోత్రము యెహోవా దేవా స్తోత్రము అందివాదములతో సితారాలతోను గంభీర భరిగాల తాళంబులతో యేసు ప్రభువా స్తోత్రము యెహోవా దేవా స్తోత్రము. ఇప్పుడు మతలో మనము యెహోవా యేసు అని ఆటేయడం మనం నష్టపోయేది ఉన్నదంటే మిగతా వాళ్ళకు వ్యతిరేకత వస్తుంది. పక్కన వినే వాళ్ళు హిందువులు ముస్లింలు అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎందుకు ఈ దేవుడికి పేరు పెడుతున్నారు మంది కాదన్నమాట. అది కూడా మనము తీసేసినప్పుడే ఇది సకల జనులకు ప్రార్థన మందిరం అవుతుంది. సకల ఘనత మహిమ ప్రభావాలు సర్వలోక దేవుడికి చెందుతాక ఆమె అందరికీ